దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం భయభక్తులు చదువుకుందాం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. మన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయన ప్రేమను వర్ణించలేము. ఆయన ధనవంతుడైనా పేదవాడైనా, ఇదిగో గొప్ప వ్యక్తి అయినా, ఎంత సంపన్న కుటుంబం అయినా ఆయన ప్రేమించేవాడు, ప్రేమించే దేవుడు ఆయన. వ్యాధిగ్రస్తులను ప్రేమిస్తాడు ఆయన, కుష్ఠరోగమున ప్రేమిస్తాడు, ధనము లేకపోయినా ప్రేమిస్తాడు, తెలివి లేకపోయినా ప్రేమిస్తాడు. ఆయన అందరిని ప్రేమించేవాడు. అందరి పట్ల ప్రేమ కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. ఆయన ప్రేమామూర్తి, ప్రేమ స్వరూపి, ప్రేమించగలిగిన దేవుడు, ప్రేమను పంచిన దేవుడు, ప్రేమ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే ఆయన సిలువలో తన ప్రేమను చూపించాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ ప్రేమలోనే బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ఇదిగో అనేక మంది ఆయన ప్రేమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి మన దేవుడు ఎవరో తెలుసా? ప్రేమించేవాడు. ఆయన ప్రేమిస్తాడు, అదే సమయంలో గద్దిస్తాడు, శిక్షిస్తాడు. చూసారా? ప్రేమించే దేవుడు ఎందుకు గద్దించాలి అంటే, ఎందుకు శిక్షించాలంటే, చూడండి, ఈ రోజుల్లో డాక్టర్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, ఎంసెట్ రాస్తారు, నీట్ రాస్తారు, వారి శిక్షను పొందుకుంటారు. చూడండి, వాళ్ళ శిక్షను తరిపిదవుతారు. ఆ శిక్షలో వాళ్ళు చక్కగా చదువుకుంటారు. ఆ శిక్ష అనంతరము మంచి ర్యాంకును సంపాదిస్తారు. వాళ్ళు డాక్టర్లుగా వారు మంచి ర్యాంకు వచ్చినప్పుడు వారే, ఎందుకంటే వాళ్ళ శిక్షలో ఉన్నారు, తరబిదులో ఉన్నారు. కాబట్టి ఈ లోకములో చదివేటటువంటి చదువులకే, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లా అయినా, ఏదైనా కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో శిక్ష పొందిన వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారు, ర్యాంకును సంపాదిస్తారు, పట్టుదలతో చదువుతారు, శిక్షను పొందుకుంటారు. ప్రభువు కూడా వాళ్ళను శిక్షించాలని. ఎందుకు శిక్షించాలి? ఎందుకు గద్దించాలి? నీవు నేను పరిశుద్ధంగా జీవించాలి. ఆ మహాపట్టణములో పరిశుద్ధమైన పట్టణాన్ని నీకు నాకు ఇవ్వాలి. ఆయన ఇచ్చేటంటే మహిమ కిరీటాన్ని, ఆయన ఇచ్చే ఆ మహిమ కిరీటాన్ని పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధమైన మార్గంలో నడవాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అలా జీవిస్తే నీవు పరిశుద్ధుడైన దేవుని దగ్గర చేరుతావు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు, ఆయనతో ఉంటావు. యుగ యుగములు నువ్వు ఆయనతో నువ్వు బ్రతుకుతావు, జీవిస్తావు. అందుకే ప్రియమైన వారులారా, మనల్ని గద్దిస్తున్నప్పుడు, కొన్నిసార్లు వాక్యము చెబుతున్నప్పుడు, దైవజనులు బలిపీఠం నుంచి వాక్యం చెబుతున్నప్పుడు నా కొరకని బాధపడవచ్చు, నీ హృదయాన్ని గుచ్చుకోవచ్చు, నా కొరకే చెబుతున్నాడని అనుకోవచ్చు. అయితే నిన్ను గద్దించి శిక్షిస్తున్న దేనికో తెలుసా? ప్రభు మార్గములో నడవాలని, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని, నువ్వు పవిత్రంగా జీవించాలని, ప్రభు రాజ్యంలో ప్రవేశించాలని, ప్రభు ఇచ్చేట మహిమను నువ్వు పొందుకోవాలని, ప్రభు కొరకు నువ్వు జీవించాలని నిన్ను కొన్నిసార్లు వాక్యము ద్వారా గద్దిస్తారు. సేవకులు, పెద్దలు గద్దిస్తారు, వాక్యము ద్వారా గద్దిస్తారు. దాన్ని నీవు గాయకొనాలి. ఆ శిక్ష, ఆ గద్దింపు దేనికో తెలుసా? ఇదిగో నీతిమంతులు గద్దింపు నాకు తైలాభిషేకమని కీర్తన గ్రంథంలో మనం రాయబడి ఉంది. అయితే దైవజనులు గద్దిస్తున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు వాటి ప్రకారం నడవాలి. ఆ శిక్ష నీకెందుకో తెలుసా? నిన్ను మంచి మార్గం నడిపించడానికి, ప్రభువు దగ్గర చేర్చడానికి. కాబట్టి మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్ష తర్వాత నీవు ఉన్నతమైన వ్యక్తిగా మారుతావు, పరిశుద్ధంగా జీవిస్తావు, పవిత్రంగా మహిమకరంగమైన జీవితము నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చేయని కార్యాలు నువ్వు చేస్తావు. ఎందుకో తెలుసా? ఆయన శిక్ష, ఆయన గద్దింపుకు నువ్వు లోపడ్డావు కనుక నీవు గొప్ప కార్యాలు చేస్తావు. ప్రభు మాటలు నీ హృదయములో నీవు అంగీకరిస్తే ఎప్పుడు కూడా నీవు ఫలితంగా ఉంటావు, ఫలపరితముగా నువ్వు జీవిస్తావు. ఈ మాటలు నీ జీవితంలో
దేవుడు గద్దిస్తున్నప్పుడు నువ్వు బాధపడకు, దుఃఖపడకు. అయితే నువ్వు సరి చేసుకోవాలంటే ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా అంగీకరించు. నిన్ను శిక్షిస్తున్నది దేనికో తెలుసా? ఆయన దగ్గరికి రావాలని, ఆయన మార్గంలో నడవాలని, లోక మార్గంలో వెళ్లకుండా ఆయన మార్గంలో నువ్వు జీవించాలని, ఆయనతో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఈ మాట వింటున్న మీ జీవితంలో మనల్ని ప్రేమించిన దేవుడు మనం గద్దిస్తున్నప్పుడు, వాక్యము ద్వారా, సేవకుల ద్వారా గద్దిస్తున్నప్పుడు మనము ఆ గద్దింపుకు లోబడాలి. అప్పుడే నువ్వు ప్రభు రాజ్యంలో చేరుగలుగుతావు, ప్రభువుని చేరుకుంటావు. కనుక ఈ మాట వింటున్న మీ జీవితాల్లో కూడా నీవు ఆ గద్దింపుకు లోబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. మమ్మలను ప్రేమించే మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలు అయ్యా, మీరు ప్రేమించే దేవుడే. అయితే కొన్ని సందర్భంలో ప్రభా మంచి మార్గంలో నడవాలని, పరిశుద్ధంగా జీవించాలని, మేము నీతిమంతులుగా ఉండాలని ప్రభా గద్దిస్తావు, శిక్షిస్తావు. ఆ శిక్ష మమ్మలను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, పరిశుద్ధంగా తీర్చగలుగుతుంది. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఎప్పుడైనా వాక్యము ద్వారా వాళ్ళు బాధపడి కన్నీళ్ళు కాచి దుఃఖపడి ఉంటే అది నాకే, నా మేలుకే, నా జీవితాన్ని నేను మేలైన కారంగా జీవించాలని ప్రభు వాక్యములను హెచ్చరిస్తాన్ని, గద్దిస్తుందని వాళ్ళు గైకొనడానికి సహాయం తెచ్చండి. ఈ మాటలు వారి జీవితంను ప్రేమించేవాడే, ప్రేమను ఇచ్చేవాడే. అయితే గద్దించి శిక్షించుదని నీ పిల్లలను ప్రభు మీరు పరిశుద్ధంగా చేయాలని, ఈ రీతిగా నీ బిడ్డలందరినీ కూడా ప్రభు నా తండ్రి శిక్షించి, గద్దించి నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి మీరు గద్దిస్తున్నారని తెలియపరచడానికి అయా నీ బిడ్డలందరితో మీరు దినమంతా మాట్లాడి ఈ వాక్యము ద్వారా మీరు ప్రేమించే దేవుడిని కైగొనడానికి, వాటి ద్వారా నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ దినమున ప్రభా ఎందరైతే నా తండ్రి బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ జరుపుకుంటున్న బిడ్డలకి సంతోషాన్ని దయచేయండి. వారు కావలసిన ఆశీర్వాదంతో నింపండి. మరి ప్రత్యేకంగానైనా దుఃఖముతో, వ్యాధితో బాధపడుతున్న వారికి స్వస్థ కలుగు చేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగు చేయండి. ఈ దినమున తండ్రి కృపాక్షేమంతో అయా వారందరూ కూడా ప్రభా ప్రేమ కలిగి జీవించినట్లు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.